ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మా అందరికీ ప్రసాదించి మా అందరి జీవితాల్లో మనకి దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఇక ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు మేమంతా కూడా పరిశోధన చేస్తుంటుండగా మందరికి ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మస్థను ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన్ని దయచేయండి తండ్రి. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, వేరైపోతారా అయితే నష్టపోతారు జాగ్రత్త. వేరైపోతారా అయితే నష్టపోతారు జాగ్రత్త. సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు సమాజంలో జరుగుతున్న వింత పోకడలు చూస్తుంటే సాతాను హార్డ్ వర్క్ చేస్తుంది. మనకంటే సేవకుల కంటే విశ్వాసుల కంటే సాతాను హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకి అగపడుతుంది దేవుని బిడ్డలారా. అంటే వాడు ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగులాడుచుంటే ఏమి సంపాదించుకోవాలని మనిషి తిరుగుతున్నాడు. ఇది మనం గమనిస్తున్నప్పుడు లోకములో కనబడుతున్న విషయం. కానీ తిరుగుతున్న మనిషి ఏమైనా మరి రక్షించడానికి తిరుగుతున్నాడంటే కాదు. ఎందుకంటే కొన్ని మీటింగులో ఆ మీటింగ్లో పెట్టిన పేర్లు మనం చూస్తున్నప్పుడు రక్షణ సువార్త కూడికలని పెడతారు. నిజంగా మరి ఆ కూడికల్లో పాల్గొన్న వాళ్ళు రక్షింపబడుతున్నారా లేదా అని చూసేవాళ్ళు లేరు. శాంతి మహోత్సవాలు, మరి ఆ శాంతి మహోత్సవం పాల్గొంటే వాళ్ళకి ఏమైనా శాంతి పొందుకుంటున్నారంటే అది కూడా కనబడదు. ఇక యేసుతో ఒక రాత్రి, యేసుతో ఒక్క రాత్రి అయితే మరి మిగతా రాత్రులు ఎవరితో? అంటే చూడండి దేవుని బిడ్డలారా, సేవకులు ప్రజల్ని వాక్యంతో కాపాడాలి. వాక్యంతోనే కాపాడబడతాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు కాదన్నా, ఆయన తిరిగి లేవలేదన్నా ఆయనకేం నష్టం లేదు, ఆయనకి ఏం ఫరకబడదు. మరి యేసుక్రీస్తుని నమ్మి ఆయన మరి దేవుడుగా దేవుని కుమారుడుగా నమ్మి తిరిగి లేచానని నమ్మి మనము ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బతకకపోతే మనకు కూడా లాభం లేదు. అర్థమైంది? ఎందుకంటే అల్టిమేట్గా మనము ఆయన చెప్పిన మాటలకు లోబడి బ్రతకడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది బైబుల్ అండి, ఇది బైబుల్. సత్యం అనేది బైబుల్లోనే ఉంటుంది. సత్యం బైబుల్లో ఉంటుంది.
బైబిల్ చాలా సిస్టమేటిక్గా ఉన్నది. మనం సిస్టమేటిక్గా నేర్చుకోవాలి, సిస్టమేటిక్గా చదివితేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న బోధలు రక్షణ కంటే ఎక్కువగా నరకానికి తీసుకునే బోధలు ఎక్కువ వినబడుతున్నాయి. రోజుకు ఒక క్రొత్త బోధ. ఒక ఆయన 2 యెహోవాలు అంటాడు, ఒక ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అంటాడు, ఇంకొక ఆయన యేసుక్రీస్తు నామంలోనే బాప్సం తీసుకోవాలా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సం తీసుకోవాలంటాడు, లేదు పేతురు గారు యేసు నామంలో తీసుకోమన్నాడు కదా అని ఇంకొక ఆయన అంటాడు. అంటే చూడండి, ఈ వాక్యాన్ని సరిగా మనం అవగాహన చేసుకోకుండా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నదాన్ని సరిగా విభజించి మనం నేర్చుకోకుండా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అందుకే మీరు సంఘస్థులుగా మనమంతా సంఘములో స్థిరత్వం కలిగి ఉండాలి. ఒక విశ్వాసి ఒక సంఘాన్ని విడిచిపెట్టాలి అంటే ఆ సంఘ కాపరి తాగుబోతైనా, వ్యభిచారైనా, దొంగైనా, అబద్ధికుడైనా, సాక్ష్యం కోల్పోయినా, మరి సత్యవాక్యం లేనప్పుడు ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ మంచి వాళ్ళని విడిచి వెళ్ళిపోవద్దండి. మనకి ఎక్కడైతే ఆత్మీయ ఆహారం దొరుకుతున్నదో, ఆ సేవకుడు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో, ఖచ్చితంగా ఆ సంఘంలో మనం కొనసాగాలి. ఎందుకంటే మనకు కావలసింది మన ఆత్మీయ జీవితం వర్ధిల్లడం కావాలి. మనము రోజు రోజుకి దేవునికి దగ్గరవడం కావాలి మనకి. కాబట్టి మనము కారణాలు ఇంకా వేరే ఏ కారణాలతో కూడా మనం ఆ సంఘాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ సంఘం మన బాపుది కాదు. ఈ సంఘము పరిశుద్ధుని యేసు రక్తంతో కొన్న సంఘం అండి. సంఘము చెడిపోకుండా ఉండాలి, సంఘము చెడిపోకుండా ఉండాలి, సంఘము స్థిరపడుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి. వస్తున్న వాళ్ళు పరలోకం వెళ్ళే విధంగా జీవిస్తున్నారా లేదనే సేవకుడు కూడా చూస్తూ ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రేమించమని ఉన్నది, క్షమించమని ఉన్నది, సంఘం నుంచి వెలివేయమని కూడా ఉన్నది. ఇది బైబిల్ అండి. ఇది బైబిల్. చూద్దామా ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చూస్తే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 13 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవరు సహోదరుడు? ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగమి సంఘములకు వచ్చిన వాళ్ళంతా కూడా మన సహోదరులు, సహోదరిమణులు కదా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది కూడా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, అలాంటి వాడు జారుడు అంటే వ్యభిచారానికి ఇంకొక పర్యాయ పదం అది. జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, చిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చెయ్యవద్దు అని చెప్తున్నది ఎవరండి? దేవుడే కదా. అంటే సహోదరుడు అని అయిన తర్వాత అంటే సంఘములకు వచ్చి నేను కూడా విశ్వాసిని, నేను కూడా సంఘస్థుని అనుకుంటూ అలాంటి వాడు తాగుబోతుగా ఉంటే, విగ్రహారాధుడుగా ఉంటే, జారత్వం కలిగి ఉంటే, లోబి పిసినారితనం కలిగి ఉంటే అలాంటి వారితో సాంగత్యము చేయవద్దని చెప్తున్నది ఎవరికి? మిగతా సహోదరులు మనలకు. బాగా ఆలోచించండి. అంటే వాక్యం ఇప్పుడు ఈ వాక్యం ఇలా ఉంది కదా, ఈ వాక్యం ఇలా ఉంటే మన వాళ్ళతో సాంగత్యం చేస్తే ఎక్కడ పోతాం ఆలోచించండి. వద్దన్నాడు కదా దేవుడు. వద్దన్నాడు అంటే నేను కూడా క్రిస్టియనే, నేను కూడా పలానా క్రిస్టియన్ అనుకుంటూ మరి ఇలాంటి లక్షణాలు ఇక్కడ చదువుకున్న విగ్రహారాధన, జారత్వము, తిట్టుబోతుతనము, మరి లోభత్వము, ఇలాంటి వాటితో స్నేహం చేయొద్దట. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి దేవుడు క్షమించమన్నాడు కదా, దేవుడు ప్రేమించమన్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చెప్పరు దొంగలు, ఇవి చెప్పరు. బైబిల్లో ప్రేమించమని ఉన్నది, క్షమించమని ఉన్నది, ఇలాంటి వానికి దూరం కమ్మని కూడా ఉన్నది. ఎందుకంటే మనము మన ఆత్మ జీవితాన్ని కాపాడుకోవడం చాలా చాలా ప్రాముఖ్యము. ఇది తెలిసిన తర్వాత మనం అలాంటి వారితో స్నేహం చేయకుండా
జాగ్రత్త పడాలి. అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. అట్టి వానితో సాంగత్యము చెయ్యకూడదు అన్నాడా? చేస్తే చెయ్యొచ్చు, పర్వాలేదులే అన్నాడా? చెయ్యకూడదు. వద్దు అంటే వద్దు. ఇంకా మనకు ఒకసారి దేవుడు వద్దని చెప్పాడు అనుకో, ఇక రిస్క్ తీసుకోవద్దు, మనం దాంట్లోకి పోవద్దు. ఇక వద్దు అంటే మా దేవుడు వద్దన్నాడండి, అంతే. వద్దంటే వద్దు. భుజింపను కూడాను భోజనము కూడా చెయ్యకూడదట. నువ్వు భోజనం అలాంటి వాడితో భోజనం చేయొద్దని వాక్యం చెప్తుందండి. మనకేదో దేవుని కంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. దేవుడే వద్దంటే మనకెందుక గొడవ? భోజనము కూడా భుజింపొద్దంటున్నాడు. భుజింపను కూడా మీకు వ్రాయుచున్నాను. భుజించొద్దని మీకు రాయిచున్నాను. వెలుపలి వానికి తీర్పు తీర్చుట ఇక్కడ వెలుపలి వారు లోపటి వారు రెండు పదాలు పౌలు గారు ప్రయోగిస్తున్నారు. వెలుపలి వారికి తీర్పు తీర్చే పని నాది కాదు. వెలుపలి వారు అనగా సంఘం బయట ఉన్న అన్యులు, లోపలి వారంటే సంఘస్థులు. అందుకే వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేమవసరం? అది నేను సంఘములోకి వస్తున్న వారి విషయంలో నేను మాట్లాడుతున్నాను. బయట వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. సంఘములోకి వచ్చి మేము విశ్వాసులం అంటూ ఇలాంటి లక్షణాలు, చెడు లక్షణాలు కలిగి ఉంటే అలాంటి వారితో మీరు స్నేహం చేయొద్దని చెబుతూ, వెలుపల వారికి తీర్పు తీర్చడం నాకేం పని? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మనము లోపటి వారికి, సంఘములో ఉన్న వారికి తీర్పు తీర్చువారు గనుక ఎవరట ఆయన? ఆ దుర్మార్గుని అంటున్నాడండి. గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. ఏందండి, ఎంత కఠినమైన మాట చూడండి. వెలివేయండి. ఎందుకు? సంఘమంతా పాడైపోతుంది. మరి సంఘము చెడిపోతుంది. ఇదే నేను చెప్పాను కదా, ప్రభు రక్తం ఇచ్చి పరిశుద్ధ రక్తంతో కొన్న సంఘములో ఇలాంటి వాళ్ళు ఉంటే సంఘము చెడిపోతుంది. కాబట్టి వాళ్ళని వెలివేయండి అంటుంది వాక్యం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకుడు తాగుబోతుండై, విశ్వాసి తాగుబోతుండై, అందరూ సంఘంగా కూడుకొని ఏదో వెళుతూ వస్తూ ఉంటే సేవకునికి కానీ విశ్వాసి కానీ ఎలాంటి ప్రయోజనం లేదండి. అందుకే మనము గమనించుకోవాలి. నేను చెప్పాను కదా, ఒక సంఘాన్ని, ఒక పాస్టర్ని వదిలేయాలంటే, ఆ సంఘాన్ని వదిలేయాలంటే ఆ సంఘ కాపరి సాక్ష్యం కోల్పోయినా, సత్యవాక్యం అతని దగ్గర లేకపోయినా, లేదా వ్యభిచారి అయినా, తాగుబోతైనా, అబద్ధికుడైనా, దొంగ అయినా ఇమ్మీడియట్గా వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది సేవకులు వాళ్ళకి సత్యవాక్యం తెలియదు, కానీ మంచి క్యారెక్టర్ ఉంటారండి. వాళ్ళకి వాక్యం మనంత లోతు తెలియదు, కానీ మంచి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. వాక్యం ఎక్కువ తెలియదు, కానీ కుటుంబం అంతా భక్తిలో ఉంటుంది. అలాంటి సంఘములో ఉండొచ్చు. కానీ మరి ఇదేంటి బ్రదర్, మరి సత్యం లేనప్పుడు ఎలా ఉండమంటున్నారో ఒకవేళ మీరు అంటే, మీకు తెలిసిన సత్యాన్ని ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అయ్యగారు, మరి బైబుల్లో ఇలా ఉంది కదా, మరి ఇది ఇలా ఉంది అని మీరు మంచి మనసుతో చెప్పినప్పుడు ఆయన రిసీవ్ చేసుకొని మార్చుకుంటే పర్వాలేదు. లేదంటే తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డల, ఒక సంఘాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే మన ఆత్మ నశించిపోవద్దు, మన ఆత్మ నష్టపోవద్దు. ఎలాగైనా మనం దేవుడు ఉన్న లోకానికి చేరాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఖచ్చితంగా గద్దిస్తానండి ఎవరినైనా. నన్ను తిట్టుకుంటారు, పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ మారితే చాలు. ఎందుకంటే మాటలు నచ్చవు, సూటిగా ఉంటాయి, మాటలు నచ్చవు, అయినా పర్వాలేదు, మారితే చాలు అనుకుంటారు. ఎందుకంటే నీకు తెలిసి ఒకడు తప్పులో ఉన్నప్పుడు గద్దించకపోతే నీ తాట తీస్తానంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా అండి? నీకు తెలిసి ఒక తప్పులో ఉన్నవాన్ని నువ్వు గద్దించకపోతే నీ తాట తీస్తాను. ఇది నా మాట కాదండి. ఎజికేలు గ్రంథం 3వ అధ్యాయంలో, ఎజికేలు గ్రంథం 3వ అధ్యాయము 12 నుంచి చూస్తే 18 నుంచి చూద్దాం. ఎజికేలు గ్రంథం 3వ అధ్యాయము, ఎజికేలు గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. అవశ్యంగా నీవు మరణమవుదువని
అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా దేవుడు దుర్మార్గుడు అవశ్యంగా చనిపోతాడని ఆజ్ఞ ఇచ్చేసినట్ట దేవుడు. ఇయ్యగా నువ్వు అతన్ని హెచ్చరిక చేయక నీవు అతను హెచ్చరిక చేయక అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను అంటే ఒకడు తప్పులో ఉన్నప్పుడు హెచ్చరిక మనల్ని చేయమంటున్నాడు. నువ్వు హెచ్చరిక చేస్తే అతడు దుర్మార్గత నుంచి విడిచిపెట్టవలాలి. ఇది తప్పు, ఇలా కాదని మనం హెచ్చరిక చేయాలి. అలా చేయకుండా ఉంటే, ఇప్పుడు చేయాలి కానీ చేయకుండా ఉంటే అవశ్యకముగా నీవు మరణమవుదు నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతను జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వానికి హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తముకు నేను ఉత్తరవాదులుగా ఎంచుదును. బాధ్యత మనదంటున్నాడు. బాధ్యత మనము చెప్పడం మన బాధ్యత. చెప్పాలి, ఇది తప్పు సిస్టర్, ఇది తప్పు బ్రదర్, ఇలా చేయకూడదు, దేవుడు ఒప్పుకోడు, మన పని అయిపోయింది. మారలేదనుకో ఇక ఎక్కడికి పోతున్నా మరణమవుతాడని చెప్పాడు. తర్వాత అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతను తన దుర్మార్గత నుండి దుష్క్రియ నుండి మరలిన ఎడల, అంటే నువ్వు చెప్తే సరే బెదర్, అవును కరెక్టే బెదర్, నేను సరిదిద్దుకుంటా అన్నాడు అనుకోండి, మరలిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను రక్షించుకొందువు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం హెచ్చరిక చేస్తామండి, అయినా వదిలేస్తారు, పట్టించుకోరు, మరలరు. మనం ఎంత చెప్పినా పట్టించుకోరు. అదే చెప్తున్నాడు. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడలా అంటే పట్టించుకుంటలేదు. నువ్వు చెప్తున్నావు కానీ చెప్పాలి అంటున్నాడు దేవుడు. మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. నువ్వు చెప్పినందుకు నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటున్నావు అంటున్నాడు. తర్వాత చూడండి, మరియు ఒక నీతి గలవాడు ఉన్నాడండి. సత్యం తెలుసుకున్నాడు, దేవునిలో బతుకుతున్నాడు, కొన్ని పరిస్థితుల ప్రభావం వలన వీకప్ అయ్యాడు. అదే అక్కడ మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతన్ని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమవును. నీవు అతన్ని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకముకు రాకుండా అతడు తన దోషముని బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నేను ఉత్తరవాదిగా ఎంచుదును. నువ్వు నీతిమంతుని విషయములోనూ దుర్మార్గుని విషయములోనూ హెచ్చరిక చేయమంటున్నాడు దేవుడు. అయితే చూడండి, ఇప్పుడు అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నువ్వు హెచ్చరిక చేయగా అతను హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన ఎడల అతను అవశ్యకముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. ఆ ఆత్మ రక్షింపబడుతుంది, నువ్వు కూడా తప్పించుకుంటావు. ఒక ఆత్మ విలువండి. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనుల దేశాన్ని వెళ్ళింది, ఆ దేశానికి వెళ్ళింది ఒక ఆత్మ గురించే. ఆ సమాధుల్లో ఆ బట్టలు చింపుకొని ఆ సంఖ్యలు చింపుకొని ఇబ్బంది పెడుతున్న గెరాసీనుల దేశంలో ఒక ఆత్మ ఇక్కడికి వెళితే ఈయన మారుతాడు, ఈయన మరి మనోనేత్ర వెలిగించబడతాయని ఆయనను మార్చడానికి ప్రభువారు వెళ్ళారంటే ఒక ఆత్మ ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకునికి ఏం చెప్పారంటే దేవుడు, తప్పు చేస్తే సంఘం ఎదుట గద్దించమన్నాడండి, అందరి ముందు గద్దించమన్నాడు. మీరు అనుకుంటారు ఈరోజు మా అమ్మన్నే తిట్టాడండి మా సేవకుడు, నా గురించే మాట్లాడండి అంటారు. మీరు అనుకున్నా పర్వాలేదండి, పరలోకం మీరు కాదు నాకు ఇచ్చేది, నేను కాదు మీకు పరలోకం ఇచ్చేది, మనందరికి ఇచ్చేది ఆయన. ఈ పరలోకం ఇచ్చే దేవుడు గనక హెచ్చరింపబడి మనల్ని మనం మార్చుకోవాలి. తిమోతి కనుక రాస్తూ 1 తిమోతి 5:20 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కొన్నిసార్లు అండి సేవకుడు నోటి నుంచి దేవుని మాటలు వస్తున్నప్పుడు ఆ సేవకుడు గద్దింపబడతాడు, విశ్వాసులు కూడా గద్దింపబడతాడు. అంటే తప్పు మనలో ఉంటే మనం గద్దింపబడతామండి. వాక్యం ఇది, దేవుని మాట. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము. దేనికి భయపడాలా? అమ్మో తప్పు చేస్తే
మరి మా సంఘ కాపరి నిలబెట్టి అడుగుతారండి అని భయం ఉండాలట. ఇతరులు భయపడ నిమిత్తము పాపము చేయు వారిని పాపము చెయ్యువారిని అందరి ఎదుట అందరి ఎడల గద్దింపుము. గద్దించాలి. మీకు నచ్చదని నాకు తెలుసు, కానీ దేవునికి నచ్చదండి. ఆయనకి నచ్చుతుంది. ఎందుకంటే మనము మారడం అనేది ముఖ్యం. ఇప్పుడు నేను కఠినంగా వాక్యాన్ని తీసుకొని ఖచ్చితంగా చెప్పినప్పుడు మీకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే మెడిసిన్ తీయగుంటుందా చేదుగుంటుందండి? మనం వేసుకుంటున్న మెడిసిన్ చేదుగుంటుంది. కొన్ని మెడిసిన్లకు షుగర్ కోటింగ్ వేస్తారు మనం మింగలేమని, కానీ వాస్తవానికి అన్నీ కూడా చేదుగా ఉంటాయి. నిజము కూడా చేదుగానే ఉంటుంది, సత్యము కూడా చేదుగానే ఉంటుంది. కానీ దాని వలన మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రయోజనం దేవుని బిడ్డలారా. అందుకే ఖచ్చితంగా మనము తప్పి ఎత్తి చూపించినప్పుడు సరిదిద్దుకునే మనసు మనలో ఉండాలి. అది ఎవరైనా ఇప్పుడు నేను ఇప్పుడు బోధ అనేది మీకు మాత్రమే కాదు, నాకు కూడా బోధ అవసరమే. సేవకునికి బోధ అవసరము, విశ్వాసకి బోధ అవసరము, సంఘానికి బోధ అవసరం. అందరం నేర్చుకునే వాళ్ళమే. మహాసముద్రం ఇది, అందరం నేర్చుకునే వాళ్ళమే. నేర్చుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఇక్కడ నిలబడి మీ ద్వారా దేవుడు మాట్లాడితే నేను కూడా సరిదిద్దుకుంటాను. ఎందుకంటే సరిదిద్దుకొని మనం దేవునిలో వెళ్ళిపోవడం అనేది మనకు ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకే చాలా జాగ్రత్తగా మనము దేవుని మాటలు ఆలోచించాలి. ఎందుకంటే పౌలు గారు పత్రికల్లో కూడా పత్రిక రాసినప్పుడట కొంతమందికి పొడుచుకుంటున్నాయట మాటలు. కానీ ఆయన అన్న మాట చూడండి, ఒకసారి చూద్దాం. అద్భుతంగా 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8-9 వచనాలు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందు. ఈయన పత్రికలు రాస్తే వాళ్ళకి ఎందుకు దుఃఖం కలిగింది ఆలోచించండి. ఈయన పత్రికలు రాస్తే వాళ్ళకి ఎందుకు దుఃఖం కలిగింది అంటే తప్పు ఎత్తి చూపించండి. అక్కడ అర్థముందా అండి? తప్పు ఎత్తి చూపించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మనకు కావాలి. అందరికండి, సేవకునితో సహా ప్రతి విశ్వాసికి అందరికీ ఇది అవసరం. ఎందుకంటే మనకు కావాలి పరలోకం. నేను రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నేనేం బాధపడతలేను మీరు దుఃఖపడ్డారని. సేవకుడు కదండి, సేవకుడా, చాలా గొప్ప సేవకుడు. పౌలు గారు అంటే మామూలుడు కాదు, చాలా గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు అంటున్నాడు, నేను రాసిన పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు ఒకవేళ విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకి దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుతున్నాను. కావలసిన సంతోషం, అవును నా ద్వారా మాట్లాడాడు, ఆ మనిషి మార్చుకున్నాడు, సంతోషం. సేవకునికి అప్పుడే సంతోషం, దేవునికి అప్పుడే సంతోషం. బాగా ఆలోచించండి. అంటే ఆ పత్రికల వలన, ఆ దేవుని హెచ్చరిక మాటల వలన దుఃఖపడ్డారు చాలామంది. అయినా కానీ నాకేం బాధ లేదు, ఒకవేళ నేను కూడా ఫీల్ అయినా కానీ మీరు మారారు కాబట్టి నాకు సంతోషం అంటున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా మనల్ని సరిదిద్దడానికే మాట్లాడతారండి. ఇక్కడ ఇప్పుడు నాకు ప్రేమ లేదా, మీ ఎడల నాకు ప్రేమ లేదా, దీన్ని బట్టి నాకు ప్రేమ లేదా అన్నట్ట. ప్రేమ ఉంటేనే కదండి హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు మనల్ని తిడుతున్నారంటే మన ఎడల ప్రేమ ఉంటేనే మనం తిడతారండి. తిడితే మనము సరిదిద్దుకుంటే మనకే లాభం. తిడుతున్నారు, మమ్మల్ని తిట్టానమా అనుకోవద్దు, దాని వలన మనకి ప్రయోజనమే ఉంటుంది. అందుకే ఈ దేవుని విషయంలో, వాక్య విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ గాను, నా కుటుంబ సభ్యులతో సహా నేను కాంప్రమైజ్ గాను. ఎక్కడ కూడా నన్ను తట్టుకోలేక కొన్నిసార్లు నేను హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు తట్టుకోలేక కొన్నిసార్లు బాధపడిపోతూ ఉన్నారు. కానీ బాధపడ్డా కానీ కొద్దిసేపే అంటున్నాడు, మీరు దుఃఖపడ్డారు కానీ కొద్దిసేపు దుఃఖపడ్డారు, తర్వాత ఏం జరిగింది, మీరు దుఃఖపడితే నేను సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతానని ఇప్పుడు సంతోషిస్తున్నాను. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనమంతా దేవుని బిడ్డలము. మనల్ని సంఘములోకి చేర్చుకున్నాడు మన ప్రభు. ఈ సంఘము నుంచి ఇంకా మనం ఎత్తబడాల. లోకములో నుంచి సంఘము, సంఘం నుంచి దేవుని లోకం వెళ్ళాలి. ఇది సిస్టమ్, ఇది దేవుని పెట్టిన పద్ధతి. ఇది
సంఘాన్ని, అందుకే నేను ఏమంటున్నానంటే సంఘానికి రావడం అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఏదైనా మీరు బయట ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా, ఏదైనా ఫంక్షన్ పిలిచినప్పుడు అది ఆదివారానికి నీకు ఏమైనా ఆటంకం కలిగిస్తుందనే ముందు మీకు ఆలోచన రావాలి. అప్పుడే మీరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నట్టు. అంటే ఏదున్నా నేను సంఘానికి వెళ్ళకుండా నాకు ఆటంకము ఏదొచ్చినా కానీ నేను మార్చుకోవాలి దాన్ని. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రతి ఆదివారం మనం సంఘములో కూడుకొని బలను చేతివేయడం అనేది అది ఆజ్ఞాపూర్వకంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి అది మనకు ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి దానికి లోబడి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే ఏదైనా చిన్న తప్పుగా ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దితే అంతటితో వెళ్ళిపోతుంది కదా. ఆ చిన్నదే పెద్ద మ్రానుగా మారితే కష్టం దాన్ని తీసివేయడం. ఈ గోడలు ఉంటాయి, కంపౌండ్ వాల్స్ ఉంటాయి కదండి, మన ఇళ్ళ చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు చిన్న మొక్క రావి చెట్టు చిన్నగా మొలుస్తుంది. ఆ రావి చెట్టు పెద్దగా అయిపోతే ఏం తెలుస్తుంది, దాని వేర్లన్నీ కూడా గోడల్లోకి పిల్లల్లోకి వెళ్ళిపోయి క్రాకులు వచ్చేస్తాయి. చిన్నగా ఉన్నప్పుడే సేవకుడనే వాడు మరి విత్తనం దానికి మందేసి వాక్యం అనే మందుతో తీసేయాలి. ఎందుకంటే రైతు సేవకుడు అంటే ఎవరంటే ఒక రైతు లాంటోడు. సేవకుడు అంటే ఎవరు? ఒక రైతు లాంటోడు. అంటే రైతు కలుపు మొక్కలు నాటడు, పంటనే నాటుతాడు కదా. మరి కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి వచ్చేస్తాయి అలాగే. అందుకే రైతు అనేవాడు ఆ పొలములో కలుపు మొక్కలు తీయడానికి ఖర్చు పెడతాడు, పంటని కోయడానికి ఖర్చు పెడతాడు. అవునా కదా? రెండిటికి ఖర్చు పెడతాడు. కానీ కలుపు మొక్కలు పడేస్తాడు, పంటను మాత్రమే ఉంచుకుంటాడు. అవునా కదా దేవుని బిడ్డలారా? అలాగే సేవకుడు కూడా వాక్యం అనే మందుతో సంఘస్థులో ఉన్న చెడుతలను తీసివేసి మంచిని ఇంకా పెంచాలి, బలపరచాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 చూడండి. ప్రభు అని చెప్తున్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అందుకే ఇప్పుడు సేవకుడు అంటే రైతు, బిషప్పు, రెవరెండు, మరి డాక్టర్ కాదు. సేవకుడు అంటే రైతు, వ్యవసాయి. అర్థముందా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. యేసు అంటున్నాడు, నాలో ఫలించకుండా నా తండ్రి తీసేస్తాడట. తండ్రి ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తులో మనం ఫలించే విధంగా ఉండాలంటే రైతునే సేవకుడు మీలో ఉన్న దాన్ని, ఆ చిన్నదేతో ఉన్న తప్పు ఎత్తు చూపించి దాన్ని తీసివేసి మంచిని పెంచాలి. అప్పుడే మనం మంచి వారుగా ఇంకా మారుతూ ఉంటాము. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన తీసి పారవేయును. ఇది ఏదో ద్రాక్ష తోట వాటి గురించి కాదు కదా, మన గురించే, సంఘం గురించే చెప్పబడిన మాటది. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే, ఎక్కువ ఫలించాలంటే సేవకుడనే రైతు వాక్యమనే ఎరువయ్యాలి. వాక్యమనే ఎరువుతో ఆ తప్పును సరిదిద్ది ఇంకా ఏం చేయాలంటున్నాడు అక్కడ? ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాంది ఏది కూడా మనకే పనికిరానప్పుడు దేవునికి ఎలా పనికి వస్తుందండి? అందుకే దేవుని బిడ్డలారా, బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే సేవకుని ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సేవకుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు, ఆ సేవకుడు కూడా మనస్సాక్షి ఉంటుంది కాబట్టి ఆ సేవకుడు కూడా సరిదిద్దబడుతూ ఉంటాడు. వింటున్న విశ్వాసులు కూడా సరిదిద్దబడుతూ ఉండాలి. ఏదైనా చేదైన వేరుందనుకోండి, చేదైన వేరు ఉంటే దాన్ని తీసేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, హెబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో. ఎవరికి ఉందండి? ఏ సేవకునికి ఉంది బాధ? తప్పిపోతారేమో అని ఎవరికి బాధ ఉంది చెప్పండి?
నా దగ్గరికి 1000 మంది వస్తున్నారు, నా దగ్గరికి 10,000 మంది వస్తున్నారు, నా దగ్గర 1,00,000 మంది వస్తున్నారు, మిమ్మల్ని అందరిని నేను కలవలేను, మీ ఆత్మీయత నేను చూడలేను, తప్పిపోతానేమో, జాగ్రత్తగా ఉండనని ఏ సేవకుడు చెప్తున్నాడు. కానీ ఈ సేవకుడు చూడండి, పౌలనే సేవకుడు, ఆయన హెబ్రీ సంఘానికి రాసు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులని పోదురేమో అని. చూడండి ఎంత సేవకుడు అనేవాడు ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నాడో చూడండి ఇక్కడ, ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వస్తున్న విశ్వాసులు, నాకు దేవుడిచ్చిన ఈ ఆత్మీయులు ఎక్కడైనా తప్పిపోతారేమో టెన్షన్ సేవకులకు ఉన్నదా? ఉండాలి. అదే చెప్తున్నాడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో నీయు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన. చూడండి, ఒక వ్యక్తి మంచివాడు కాదు అనే ఒక మాట మీ చెవులో పడింది అనుకుందాం. ఇక అది చేదైన వేరది అని అంతటితో ఆపేసేయాలి. నువ్వు ఇంకా 10 మందికి చెప్పి ఆ వ్యక్తిని మనం బ్లేమ్ చేసే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే సంఘములో మనం అంతా కలిసికట్టుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు మనము మంచిని కోరుకునే విధంగా, ఒకరికొకరికి ప్రార్థన చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే సంఘములో మనము చూపించవలసిన ప్రేమ లాంటిది. సంఘములో అందరం సమానమే కదా. సంఘములో అందరూ సమానమైనప్పుడు మనమంతా ప్రేమ కలిగి ఉండి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరు తప్పు ఒకరు ఎత్తి చూపించి సర్దిద్దుకునే విధంగా ఉండాలి అవసరాన్ని బట్టి. కానీ తప్పు ఎత్తి చూపిస్తున్నప్పుడు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మనందరికీ ఉండాలి. దేవుని బిడ్డలారా, మనందరికీ ఉండాలి. అందుకే ఒక మంచి మాట మనం బైబిల్లో చూస్తే, గలతీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఇప్పుడు ముందు మనం చదువుకున్నాము, సంఘంలో ఎవరైనా విగ్రహారాధకులు ఉన్నా, తాగుబోతులున్నా, వ్యభిచారులున్నా, లోబులున్నా తీసేయమన్నాడు కదా, వెలివేయమన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, చూడండి, సంఘములో ఎవరైనా ఏ తప్పిదములైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధునైన మీలో ప్రతివాడు. ఎవరో తప్పిపోతే మనం శోధింపబడడం ఏంటి? ఆలోచిస్తున్నారా? బైబిల్ ఎలా ఉందో చూడండి. సంఘములో ఎవరైనా తప్పిపోతే మనం ఎందుకు శోధింపబడతాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలేను. మీకు అర్థం కావడానికి, ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడండి. నీళ్ళలో మునిగిపోతున్నాడు, రక్షించండి రక్షించండి కాపాడండి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడు, కాపాడండి కాపాడండి అంటే అప్పుడు ఏం చేయాలి మనం కదా? వెళ్ళి కాపాడాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. అతను బలంగా ఉన్నాడు, అతనికి ఈత రాదు, నిన్ను కూడా పట్టుకుని అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు, కాపాడదామని వెళ్తావు, అతను బలంగా ఉన్నాడు, భయపడుతున్నాడు, ఈత రాదు, నీకు ఈత వస్తుంది కానీ గట్టిగా పట్టుకుంటే నువ్వు కూడా మునిగిపోతావు కదా. అందుకే అదే ఇక్కడ చెప్పింది, నువ్వేం చేయాలంటే నువ్వు గట్టు మీద ఉండి తాడేయాలి, లేదా నీ పని అయిపోతుంది. అక్కడ లోపలికి వెళ్ళిపోతే గట్టిగా మట్టేసాడు అనుకోండి, ఇద్దరం మునిగిపోతాం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ ఆత్మ జీవితాన్ని చూసుకుంటూ, నువ్వు పడిపోకుండా చూసుకుంటూ, నువ్వు ఒక గట్టి మీద ఉండి తాడేసి అతన్ని బయటికి లాగాలంటుంది వాక్యం. మనం ఇప్పుడు చదువుదాం అర్థము. సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనచ్చు. నేను అక్కడ దాకా వెళితే నన్ను పట్టుకుంటే నా పరిస్థితి అని ఆలోచన కదా. మనకి నీళ్ళలో మునుగుతున్నానండి, మనం రక్షించడానికి వెళ్దాం అనుకుంటున్నాము, నన్ను పట్టుకుంటే నేను కూడా మునుగుతాను కదా అని ఆలోచన మనకు రావాలి. కాబట్టి మనం ఒడ్డుకుండే తాడేసి ఒక కర్రేసి కాపాడాలంటున్నాడు.
తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలేను. అంటే సంఘములో మన పాత్రలు ఎలా ఉండాలో చూడండి, మన బాధ్యతలు ఇవన్నీ. సంఘం క్షేమాభివృద్ధి, సంఘాభివృద్ధి అంటే అందరి పాత్ర ఉన్నది ఇందులో. సేవకుని పాత్ర మాత్రమే కాదు, సంఘస్థుల పాత్ర కూడా ఉన్నది. అందరం చూసుకొని ఒకరికొకరు మనం కాపాడుకుంటూ ఇలాంటి పరిస్థితి వస్తే మెల్లగా తాడేసోదన ప్రయత్నం చేసి బిడ్డగా లాగి మళ్ళీ నిలబెడుతూ ఉండాలి. అప్పుడే సంఘం నిలబడుతుందండి. ఉన్న కొద్ది మంది అయినా దేవునిలో నిలబడగలుగుతారు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకో మాట కూడా చూద్దాము. ఒకని భారంలో ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. కొంతమంది ఏమంటున్నారంటే, పౌలు గారు అంటారు, నేను బలహీను రక్షించుకోవడానికి బలహీనుడు అయ్యాను, హెబ్రిని రక్షించుకోవడానికి హెబ్రిడ్ అయ్యాను, కాబట్టి మరి తాగుబోతును రక్షించాను, నేను కూడా తాగి రక్షిస్తానంటున్నాడు. కరెక్టేనా ఇది? ఇప్పుడు పౌలు ఆ వాక్యం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఉన్నారండి ఇలాంటి భక్తులు కూడా ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను బలహీనలను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనులైతేనంటే దాని అర్థం ఏంటి? ఒక తాగుబోతును రక్షించడానికి ఈయన తాగి ఆయనకు వాక్యం చెప్పినట్టు కాదు కదా. అలా అనుకొని కొంతమంది ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. సంఘంలో రకరకాలుగా ఇప్పుడున్న మనమున్న దినాల్లో రక్షణ బోధ కంటే నరకానికి పంపించే బోధలే ఎక్కువైపోయాయి. అందుకే మనము వాక్యం దేన్నైతే మనము గట్టిగా నమ్మామో దాని మీద గట్టిగా పట్టుకొని నిలబడాలండి. అటు ఇటు తొలగొద్ది. మనము ఒక దాని మీద నాటామంటే వాక్యం మీద అలాగే ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? బలహీనులు సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనులైతిని, ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాననై ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తాగుమోతుకి వాక్యం చెప్ప, నువ్వు తాగాలని కాదు. అక్కడ నువ్వు ఒడ్డు నుండి అవకాశం కోసం చూడాలి. అక్కడ ఒడ్డు నుండి అవకాశం కోసం చూసి ఎప్పుడో ఒకసారి దొరికించుకొని బైబిల్లో ఇలా ఉంది, మనం ఇలా చేస్తున్నాం ఏంటని చెప్పడం ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు చేసింది మనం చెప్పితే మన పని అయిపోతుంది. అక్కడ వాళ్ళని రక్షించడం కాదు, మన రక్షణ కోల్పోతాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము మన రక్షణని కాపాడుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకే వేరైపోతే నష్టపోతాం. చూద్దాం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అంటే నేను ఇలాగే ఉంటాను, నాకెవరు చెప్పొద్దు, నేను ఎవరి మాట వినను, నాకు అన్ని తెలుసు, నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను అన్నాను అనుకో. అక్కడ ఏమంటున్నాడు? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చెప్పిన మాట. ఎవరైతే నేను స్వేచ్ఛగా ఉంటానో, నేను ఎవరి మాట వినను. ఉదాహరణకండి, ఒక కుటుంబంలో మరి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొడుకు పెళ్లి జరిగితే కోడలు కూడా వచ్చేస్తుంది కుటుంబంలోకి. అప్పుడు ఆ భార్య భర్తలు, కొడుకు కోడలు ఆ తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలో తెలుసా? అప్పుడు వరకు మీ నాన్న మీ అమ్మతో ఏగుంటాడు, లేదా మీ అమ్మ మీ నాన్నతో ఏగుంటుంది. ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో అలా అనుభవంతో ఉంటారు. కాబట్టి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా సరిదిద్దుకోవాలి అనుభవం వాళ్ళలో ఉంటుంది. అదే కొత్తగా మ్యారేజ్ అయ్యి తల్లిదండ్రులను వదిలేసి మేము కొత్త కాపురం పెట్టినామంటే అది చాలా కష్టం నిలబడడం. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల గైడెన్స్ అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్నప్పుడు కొడుకుకి కోడలికి వాళ్ళు గైడెన్స్ ఇస్తాము. ఇలా చేయొద్దమ్మా, ఇలా చేయాలి, ఇలా చేసుకో, ఇలా బాగుంటుందని చెప్తా ఉంటారు. బయటికి వెళితే చెడగొట్టే వాళ్ళే తప్ప కుటుంబాన్ని నిలబెట్టే వాళ్ళు బయట లేరు దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. నువ్వు బయట అడుగు పెడితే నీ తల్లిదండ్రులని వదిలిపెట్టి బయట అడుగు పెడితే నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తా లేనిపోయే మాటలు చెప్పి. అదే నువ్వు తల్లిదండ్రులతో ఉన్నావనుకో, వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళు, నీకు ప్రేమతో చెప్తారు, నీకు తప్పు సరిదిద్దుతారు. అందుకే నువ్వు వేనుండ కోరితే ఏం జరుగుతుందంట?
లోక సంబంధంగా నష్టపోతాము, దేవుని సంబంధం కూడా నష్టపోతాం. అంటే ఆత్మీయ జీవితం పోతుంది, లోక సంబంధం కూడా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతాం. అదే చెప్తున్నాడు, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. లెస్ అయిన అంటే చాలా ఎక్కువ, లెస్ అయిన జ్ఞానానికి విరోధి అంటే దేవుని జ్ఞానానికి విరోధం అయిపోతుంది. అది లోక సంబంధంగా నీ కుటుంబంలో కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడితే దానంత ఉత్తమం లేదు. దేవుని బిడ్డ నా మాట వినండి, నేను బతిమలాడు చెప్తున్నాను. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దానికి లోబడండి. కుటుంబము అందరూ కలిసికట్టుగా సమాధానం కలిగి ఉంటారండి. శాంతి సమాధానం మన చేతులతో కొన్నిసార్లు మనం కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఎక్కడో మనం వినం. దేవుడు కరెక్ట్ ఉంటాడండి, దేవుని మాట కరెక్ట్ ఉంటుంది, ఆయన చెప్పింది కరెక్ట్. ఎక్కడో మనము తప్పుదారి పోతాం, ఏదైనా చేదనే వేరేదో ఎంటర్ అయిపోతుంది. దానికి లోపడితే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలరా. అందుకే ఒక మంచి మాట, మరి సొలొమోను కాలం, సొలొమోను రాజు ఎంత జ్ఞానవంతుడో మనకు తెలుసు కదా. సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు. ఆయన ప్రజలకు నేర్పిస్తున్న జ్ఞానము కానీ, ఆయన బల్ల మీద ఆహార పదార్థాలు కానీ, ఆయనకు పరిచయం చేసే వాళ్ళు కానీ, ఆ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈయన గురించి ఒక ఆమె ఉన్నదట, షేబా దేశపు రాణి అని. ఆ షేబా దేశములో ఉండే ఆమె విన్నదట. సొలొమోను జ్ఞానము విని ఆయన ఏమనుకున్నదంటే, ఆయన ఎలాగైనా నేను శోధించాలి, డిస్టర్బ్ చేయాలనుకున్నది ఆమె. బాగా వినాలి దేవుని బిడ్డలారా. అలా డిస్టర్బ్ చేద్దాం అనుకొని బయలుదేరిందండి ఆమె. బయలుదేరి ఆ రాజు దగ్గరకు వచ్చింది. కానీ రాజు గురించి విన్నది, ఆయన చాలా జ్ఞానవంతుడు, మంచి పరిపాలన. సొలొమోను రాజు కాలంలో 40 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదు. బైబుల్ చదవండి. ఆ 40 years యుద్ధాలు లేవిక. అంటే ఆ జ్ఞానముతో పరిపాలించాడు. అందరూ మరి కొంతమంది ఇబ్బంది పడ్డాను, అది సబ్జెక్టు. కాకపోతే పరిపాలన విషయంలో కానీ, ఆ పరిచారకుల విషయంలో కానీ, ఆ భోజన పదార్థాల విషయంలో కానీ, మందిర విషయంలో కానీ చాలా జ్ఞానయుక్తం నిర్ణయాలు తీసుకున్నాడు. ఇలాంటివన్నీ ఆ రాణి, ఆమె కూడా రానే, షేబాదేశపు రాణి విని బయలుదేరింది. దీని దగ్గరికి వద్దామని ఒకసారి చూద్దాం. ఒకటవ రాజుల గ్రంథము, క్షమించండి, 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము, 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చూద్దాం. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు. ఇక్కడ బాగా వినాలి దేవుని బిడ్డలారా. పైనంతా కూడా నేను త్వరగా చదవడానికి ప్రయత్నం చేస్తాను. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను చోదించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గమును, విస్తారమైన బంగారము, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేము మీదకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానికి అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. ఆమె ఏ ప్రశ్న వేసినా ఆయన దగ్గర సమాధానం ఉన్నదట. ఎందుకంటే అంత జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతను అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియో జ్ఞానమును గూర్చియో నా దేశమందు నేను వినిన మాట నిజమే రాజా. నేను నీ గురించి విన్నాను, కానీ వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి పర్సనల్గా కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఇంటిని నాకు చెప్పాను, కానీ ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత పరిపాలన ఎలా చేయగలుగుతాడో అని నమ్మలేదు నేను. కానీ వచ్చి చూసిన తర్వాత ఆ మాటలు నమ్మకయుంటిని, ఉన్న దాంట్లో సగం కూడా వినలేదట ఆమె. నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను.
దాని బహుగా మించి ఉన్నవి. చూడండి, ఆమె విన్నదానికంటే ఇంకా గొప్పగా ఉన్నాడట సొలొమోను రాజు. ఆమె ఏమన్నదో ఆ మాట ఈరోజు మనకు ప్రాముఖ్యం. ఆమె ఏమన్నది? నీ జ్ఞానం నీ జనులు 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచమును వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, మాకు ఇలాంటి సేవకుని దేవుడు ఇచ్చాడు, మాకు ఇంత మంచి మాటలు మాకు చెప్పబడుతున్నాయి, మేము ఎంత భాగ్యవంతులు ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆమె అనుకుంటుంది, మరి ఆమె అనుకుంటుంది, ఎంత అదృష్టమయ్యా మీది, ఎంత గొప్ప రాజు దగ్గర మీరు ఉన్నారు. చూడండి చెప్తున్నారు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞానము వలన నీ జ్ఞాన వచమును చూండు నీ సేవకులను భాగ్యవంతులు, నీ యందు ఆనందించి ఆ దేవునికైన యెహోవాకు స్తోత్రం చెప్తున్నామే. అంటే ఎప్పుడైనా మీరు కూడా, దేవా మాకు మంచి జ్ఞానపు సంగతులు చెప్పే సేవకులను ఇచ్చావు అని ఎప్పుడైనా మేము గొప్ప భాగ్యవంతులమని ఎప్పుడైనా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పారా దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఆలోచించాలి మనము. నేను కూడా మీలాంటి సంఘస్థుని కలిగి ఉన్నందుకు నేను కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. మీరు కూడా ఇలాంటి సేవకుని ఇచ్చినందుకు మీరు స్తోత్రం చెప్పాలి. మనం గోలు, మన టార్గెట్ మనమంతా ఎత్తబడి గుంపులో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకరికొకరు సర్దిద్దుకుంటూ, ఒకరికొకరు మనము ప్రార్థన చేసుకుంటూ, అవసరాన్ని బట్టి మరి గద్దిస్తూ, తప్పు ఎత్తి చూపిస్తూ మనము ఒకరికొకరిని కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అలా చేసే క్రమంలో నువ్వు పడిపోతావో చూసుకుంటూ, కండిషన్స్ అప్లై కదా, నువ్వు పడిపోకుండా చూసుకుంటూ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం గొప్పది, దేవుని జ్ఞానము గొప్పది, ఆయన లోతన మాటలు గొప్పవి, ఆయన ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ముందు మనల్ని వేరు చేసేది ఏది కూడా ఉండకూడదండి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది వేరు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఇంకేదో అన్నారని ఇలాంటివి ఏమి కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అంత గొప్ప క్రీస్తు ప్రేమ దగ్గరికి మనం వచ్చాం దేవుని బిడ్డలారా. అందుకే ఒక మంచి సందర్భాన్ని మీకు చెప్తాను. మనం సంఘానికి దూరం అయితే ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం బైబిల్లో నుంచి. ఎందుకంటే సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘములో ఖచ్చితంగా మనము ఉండాలనే ప్రాముఖ్యత, రీజన్స్ దేవుడు వినడు, నేనే వినను, దేవుడు కూడా వినడు. కారణాలు నీకు లాజికల్గానే కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు చెప్పేది ఆ ప్రాబ్లంలో ఇంకేదైనా సమస్య నువ్వు చెప్పినప్పుడు నీకు కరెక్ట్ అనిపిస్తుంది, నేనేం చేస్తామని అంటావు. కానీ దేవుడు మాత్రము అలా ఒప్పుకోడండి. ఒక్కసారి చూద్దాం ఏమి జరుగుతుంది అనేది చూద్దాం. లూకా సువార్త, చివరిగా లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఈ సందర్భాన్ని చదివితే ప్రభువారు చెప్తున్న గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు చెప్తున్న గొప్ప సంగతి లూకా సువార్త 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ముందుగా మనము క్రీస్తు పక్షములో ఉండాలి, యేసు క్రీస్తులో ఉండాలి కదా. క్రీస్తు లేకపోతే తీసేస్తానన్నాడు కదా, క్రీస్తులో ఉండాలి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీళ్ళని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళదుననుకొని. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనము సంఘానికి వస్తున్నప్పుడు సేవకుని ద్వారా ఎన్నో మాటలు మనకు చెప్పబడుతున్నప్పుడు మనలో ఉన్న ఒక్కొక్కడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యం వింటుంటే అసత్యం వెళ్ళిపోద్దండి. వాక్యం వింటుంటే వాక్యానికి విరుద్ధమైన మనలో ఏదైనా ఉంటే ఆ వాక్యం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి మన మనసు క్లీన్ అవుతూ ఉంటుంది, మన ఆలోచనలు పరిశుద్ధపరచబడతా ఉంటాయి. అర్థమవుతుందండి? మన మనసు పరిశుద్ధపరచబడతా ఉంటుంది. ఎలా? వాక్యం ద్వారా. అలాంటి పరిస్థితులలో కొన్ని రోజులు నువ్వు సంఘాన్ని వదిలేసామనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏ సంఘానికి వెళ్ళడం లేదు, ఇంట్లో కూర్చుంటున్నావు, ఫెడమ్ అయిపోయావు. అప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు అక్కడ.
వెళ్ళింది అనుకొని అప్పుడు సాతాను ఏమనుకుంటుందట, అది తిరుగుతూ ఉంటుంది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండు ఇల్లు ఊడ్చి అమర్చడం ఏంది అంటే మన హృదయం అనేది కడగబడ్డది, మనసు కడగబడ్డది వాక్యముతో. అంటే మనసు శుద్ధిగా ఉన్నది, మనకు సత్యం తెలుసు, వాక్యం తెలుసు, పనులకు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ అర్థమైన తర్వాత మనము బలహీనమైపోయి సంఘాన్ని పక్కన పెట్టేసాం అనుకుందాం కొన్ని రోజులు, కొన్ని వారాలు. అప్పుడు సాతాను ఊరుకోదు, వాడు ఊరుకోడు. ఎందుకంటే వానికి కలిసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. రాజకీయాల్లో ఎలాగుంటుందండి, రాజకీయాల్లో ఏదైనా అవకాశం వస్తే ఇమీడియట్గా యూటిలైజ్ చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే మిస్ చేసుకోరు. అలాగే సాతాను గారు కూడా ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాడు ఏం చేస్తాడు, అక్కడ ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ఆ మనిషిలో హృదయంలో ప్రవేశించి అక్కడనే కాపురం పెట్టేస్తాయి. ఎందుకంటే మంచిగా ఊడ్చి మంచిగా క్లీన్ చేసి ఉన్నది అని ఒక సాతాను, ఎందుకంటే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రకరకాల ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు అన్నీ కూడా సాతాను పెట్టినవి. వాక్యం ద్వారా మనము కడగబడుతున్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి, ఫ్రెష్గా అవుతాం. ఇది తప్పు, ఇది చేయాలి, ఇది చేయొద్దు అనేది మన జీవితంలో నడుస్తూ ఉంటుంది ప్రతిదినం. ఎప్పుడైతే మనం సంఘం దూరమైనామో, సంఘానికి దూరం మనం అంటే వాక్యం ఇక వినబడదు. దేవుని ఆజ్ఞని మనం పక్కకి పెడితే సాతానికి సంతోషం కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటున్నాడు దేవుడు. కాబట్టి పాపములు వాడు పడిపోతున్నప్పుడు వాడేం చేస్తారంటే, ఇగో ఇది బాగా ఓడ్చున్నది, మంచిగా ఉన్నది కాబట్టి తిరిగి ఇంక 7 తీసుకొని వస్తారు. 7 అనేది ఖాళీ ఉంది కదా మనసులో, అది తీసుకొని వస్తారట. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ, అందుచేత వెంట పెట్టుకుని వచ్చును అని అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుషుని కడవడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగనని చెప్పిన ముందున్న దానికంటే ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మీయ జీవితం అనేది ఎలాగుంటుందంటే వెనుకడుగు వేయకూడదు, ఇక వెనుకడుగు వేసే అవకాశం మనకు లేదు. సత్యంలోకి వచ్చేసాము, వాక్యం అర్థమైపోయింది, మనకు వివరించాడు దేవుడు, మనలో ఉన్న వాక్య విరుద్ధలు వెళ్ళిపోయాయి. ఇక మనం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే వాడు ఊకోడు. అప్పుడు ఏమవుతుంది, మొదటి స్థితి కంటే కడపడి స్థితి ప్రమాదంకి వెళ్ళిపో. అంటే మన భాష విధానం మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మనం గమ్మత్తుగా చేసేస్తాం. అప్పుడు ఏంది ఇలా అయిపోయి అనిపిస్తుంది మనకి. ఎందుకు అయ్యాడంటే కొన్ని వారాలుగా సంఘానికి వెళ్ళడం లేదు. అర్థం ఉందండి. అందుకే చివరిగా హెబ్రీ పత్రిక 2:1 ఎందుకు ఇలా మాట్లాడుతాడు ఈ మనిషి, ఇలా ఉండడే, ఎందుకు ఇలా ఉన్నాడంటే ఎక్కడనో తేడా జరిగింది. ఎక్కడ తేడా జరిగింది, సంఘానికి వెళ్ళడం లేదు. హెబ్రీ పత్రిక 2:1 కావున మనమంతా ఏం చేయాలట, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎంతో మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. విడిచిపెడితే కొట్టుకొని పోతాం. వాడు రెడీగా ఉంటాడు, వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఓటుని చేస్తున్నాడు. వాడు ఎక్కడ దొరుకుతామా మనమని. వానికి దొరకకుండా ఉండాలంటే దేవుడు సాయం చేస్తాడు. సకల కీళ్ళ నుంచి కాపాడమని దేవుడు అడిగితే మనల్ని కాపాడుతాడు. కానీ ఎట్ ద సేమ్ టైం మనం సంఘ సమాసములో ఉండాలి. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. ఈ వ్యాపారము, ఉద్యోగము, నువ్వు బతకడం ఏం చేస్తున్నావో అవి చేస్తున్నా కానీ మొదట మాత్రం దేవునికి ఇవ్వాలి, వాక్యానికి ఇవ్వాలి. అప్పుడే మనం నిలబడతాము తప్ప ఇక నువ్వు ఎన్ని షోరులు చెప్పినా వాక్యం ఒప్పుకోదండి. వాక్యం ఖచ్చితంగా ఉంటుంది, దేవుని మాట ఖచ్చితం. ఏమన్నాడు, తీసేస్తానంటే ఏంటంటే దాని అర్థం, వెలివేయమన్నాడు దుర్మార్గుని అంటే అర్థం ఏంటి, వాక్యమే కదండి, అదంతా వాక్యమే కదా. కాబట్టి వీటి విషయం మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే ఎవరితో మనం స్నేహం చేయకూడదండి. బయట తాగుబోతులు ఉన్నారు, అన్యులు, పర్వాలేదు, వాళ్ళతో పెద్ద ప్రమాదం కాదు. సహోదరు అయిన తర్వాతనే ప్రమాదం అంటుంది వాక్యం, వాళ్ళతో చాలా ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము అనీతిమంతుల జోలికి పోకుండా వాళ్ళతో సహవాసము చాలా తగ్గించుకుంటూ మన ఆత్మ జీవితాన్ని పెంచుకుంటూ ఉండాలి. మనకి దేవుడే ప్రధానం. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. ఏదైనా ఒక కుటుంబంలో ఏదైనా ఒక గృహప్రవేశమైనా, ఫంక్షన్ అయినా, లేదా చిన్న పెళ్లి లాంటిది ఏదైనా ఫంక్షన్ అయితే కుటుంబ సభ్యులు వంట చేయరండి. వంట కుటుంబ సభ్యులు చేయరు కదా. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరికీ వంటవచ్చు, కానీ
కుటుంబ సభ్యులు ఒక 200 మందో 300 మందో 500 మంది కోసం కుటుంబ సభ్యులు చేయరు. ఎందుకు చేయరు? ఆ కుటుంబ సభ్యులు చేస్తే అది చెడిపోయింది అనుకోండి, నలుగురే తింటే నలుగురే తిడతారు, కానీ 500 మంది తింటారు అక్కడ. కాబట్టి మీరు రిస్క్ తీసుకుని మేమేం చేస్తామంటే అది చెడిపోతే 500 మంది తిడతారు అక్కడ. కాబట్టి అవునా, వంట మేస్త్రిని తీసుకుని వస్తాం. ఎవరు? వంట మేస్త్రి. అంటే భూమి మీద ఉన్న భోజన పదార్థాలు మరి సరిగా లేకపోతే ఎవరో తిడతారని వంట మేస్త్రి పెట్టినప్పుడు వాక్యం చెప్పడానికి ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఆలోచించండి. వాక్యం మీకు చెప్పడానికి మంచి సేవకుడు వద్దా? అక్కడ మంచి మేస్త్రిని తీసుకొచ్చి మంచి భోజనం పెడదామంటున్నావు, మరి ఆత్మీయ ఆహారానికి మంచి వడ్డించే సేవకుడు అవసరం లేదా? ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని గద్దించి దేవునిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే సేవకుడు మనకు కావాలి కదా దేవుని బిడ్డలారా. అందుకే ప్రథమ స్థానం దేవునికి ఇద్దాం, మనం ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మిగతావన్నీ, అంటే ఒక బాదం ఉంటుంది కదా, బాదం అది ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. కానీ దాంట్లో గింజ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. బాదం పప్పు చిన్నగా ఉంటుంది. ఆ పైన అంతా మేకప్. అది ఆ మేకప్లో లోపల ఎక్కువ గింజ ఉంటుంది. అర్థమన్న దేవుని బిడ్డలారా, ఆ గింజ కోసం ఈ పైనంతా మేకప్. అంటే మన విశ్వాస జీవితంలో ఉద్యోగమైన వ్యాపారమైన బతుకు ఏం చేసినా అదంతా మేకప్పే మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి. అర్థమన్న దేవుని బిడ్డలారా, మన ఉద్యోగం చేసుకుని ఎలా బతుకుతామండి? బతకలేరు. అది కూడా దేవుడు చెప్పాడు కదా. ఉద్యోగం చేసుకోవద్దు అనలేదు, వ్యాపారం చేసుకోవద్దు అనలేదు, న్యాయబద్ధం ఏదైనా మనం చేసుకోవచ్చు. కానీ ప్రథమ స్థానం మాత్రం నాకు కావాలన్నాడు ప్రభు. నాకంటే ఎక్కువగా నీ జీవితంలో ఎవరు కనపడకూడదు. ఎందుకు? నేను నీకోసం రక్తం చిందించాను, నీకోసం ప్రాణం పెట్టాను. నేను ప్రాణం పెట్టి నన్ను పక్కకు పెట్టి వేరే వాళ్ళని ఎలా తీసుకొస్తాం ఆ స్థానంలోకి? అర్థమంది దేవుని బిడ్డలా, ప్రభు మన కోసం ప్రథమ స్థానం ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయన అడిగే అర్హత ఆయనకే ఉన్నది. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టింది ఆయన, మన పాపాలు కడిగేసేది ఆయన, మన పరలోకం ఇచ్చేది ఆయనే కదా. కాబట్టి జాగ్రత్త ఉండండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. వాక్య విషయం అద్దె చేయకండి. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం, తర్వాతనే మిగతా అన్నీ. కనుక వేరైపోతే నష్టపోతారు ఖచ్చితంగా. వేరైపోకుండా చూసుకోవాలి. మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం అంటే లోకములోంచి ప్రత్యేకించబడ్డ వాళ్ళం, దేవుని నుంచి లోకంలోకి ప్రత్యేకించబడ్డ వాళ్ళం కాదు. మనం లోకంలో నుంచి దేవుళ్ళకి ప్రత్యేకించుకున్నాడు మనని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఈరోజు దేవుడు అందరితో మాట్లాడు. కాబట్టి ఇక మీదట నా ద్వారా దేవుడు కఠినంగా మాట్లాడిన, మిమ్మల్ని తప్పు ఎత్తి చూపించిన, మీరు బాధపడడం పర్వాలేదు, మారితే చాలు. దేవుడు మనందరి దగ్గర మార్పు కోరుకుంటున్నాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఈ ఒక్క మాట వృధాపోకుండా విన్నమంతను ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు ఇది అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మేము వేరైపోతే అది కుటుంబం నుంచి వేరైపోయినా మాకు నష్టమే అని, మరి సంఘం నుంచి వేరైపోయినా, వాక్యం నుంచి వేరైపోయినా ఆత్మీయ జీవితానికి నష్టమని మాతో స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. మరి సంఘంలో ఎలాంటి జాగ్రత్తలు మేము తీసుకోవాలో, సంఘంలో మేము ఎలాగ ఉండాలో, మా జీవన విధానం ఎలాగ ఉండాలో ప్రతిదీ మాతో మాట్లాడావు నాయనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న వినమూతులందరి హృదయాలలో ఫలింపచేయడు తండ్రి. విన్న మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయడు తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటలకు లోబడి జీవించే శక్తిని మాకు ప్రసాదించమని, ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట అందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.